టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమై చాలా కాలమైంది. గాయం కారణంగా క్రికెట్ కి దూరంగా ఉన్న ఈ బెంగాల్ పేసర్ 2025 ఐపీఎల్ కి తిరిగొచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ షమీని రిలీజ్ చేసింది. దీంతో వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్లకు తీసుకుంది. కానీ సన్ రైజర్స్ తరపున అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఫ్యూచర్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చాడు. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ తరపున 9 మ్యాచ్లలో కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఓవర్కు 13.23 ఎకనామీ రేట్తో 337 పరుగులిచ్చాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో షమీ మాట్లాడుతూ ఫ్యూచర్లో ఎల్ఎస్జీకి ఆడితే బాగుంటుందని చెప్పాడు. నా కోసం బిడ్ వేసే ఏ జట్టుకైనా ఆడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా చేతుల్లో ఏమీ లేదని అన్నాడు. ఐపీఎల్ 2026 వేరానికి ఎస్ఆర్హెచ్ కూడా షమీని వదిలేయడానికి ప్లాన్ చేస్తూ ఉండటంతో ఫిట్ గా ఉండే లక్నో అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించవచ్చు. ఐపీఎల్ 2025లో కీలక పేసర్లు గాయాల కారణంగా ఎల్ఎస్జీ బౌలింగ్ లో ఇబ్బంది పడింది. మయాంక్ యాదవ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు మొహిన్స్ ఖాన్ గాయపడ్డాడు. షమీర్ జోసెఫ్ అస్సలు ఆడనేలేదు. ఆవేష్ ఖాన్ మాత్రమే రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్ గా కొనసాగాడు. కాబట్టి షమీ ఎక్స్పీరియన్స్ ఎల్ఎస్జీ బౌలింగ్ అటాక్ ని స్ట్రాంగ్ చేస్తుంది. షమీ తన ఐపీఎల్ కెరీర్ లో 110 మ్యాచ్ల్లో 127 వికెట్లు పడగొట్టాడు.